వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సన్. ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేసి అయితే ఎండ్ వరకు చూడండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అయినా ఎండ్ వరకు చూసేయండి. సో నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న ఛానల్స్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. సో ఈరోజు అయితే ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన వాళ్ళు ఎవరితో టాస్క్లు ఆడి ఎవరు విన్ అయ్యారు, కెప్టెన్స్ కంటెండర్ ఎవరు అయ్యారో ఇప్పుడు చూసేద్దాం. మరి ప్రియాంక జైన్ అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యి తనైతే కళ్యాణ్ అయితే తీసుకుంటారంట టాస్క్లో ఆడడానికి. సో ఇంకా కళ్యాణ్ ప్రియాంక జైన్తో విన్ అయ్యి కెప్టెన్స్ కంటెండర్ కూడా అయ్యారు. సో ఇంకా మీరైతే ఒకటి ఈ వీక్ ఎవరికి ఓట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నదని మాత్రం మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే ఓటింగ్ అయితే నెంబర్ 1లో అయితే తనుజ గారు ఉన్నారు. తనుజ గారికి అయితే సూపర్ ఓటింగ్ పడుతుంది. 30% ఓటింగ్ అయితే తనుజ గారికి అయితే పడుతుంది. సో ఇంకా సెకండ్ పొజిషన్ లో కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఓటింగ్ అయితే మాస్ ఓటింగ్ అని చెప్పాలి. 28% ఓటింగ్ అయితే కళ్యాణ్ పడాలోకి అయితే పడుతుంది. సో ఇంకా థర్డ్ వచ్చేసి ఇమానియల్ గారు ఉన్నారు. ఇమానియల్ కి అయితే చాలా మంచి ఓటింగ్ పడ్డది లాస్ట్ వీక్. కానీ ఈ వీక్ అయితే మాత్రం అస్సలు ఓటింగ్ అయితే ఫుల్ డ్రాప్ అయిపోయింది. సో తనుజ గారికి అండ్ కళ్యాణ్ గారికి 70% తీసుకుంటే ఉన్న 30% ఉన్న 6 మెంబర్స్ కు ఓన్లీ 30% ఓటింగ్ పడుతుంది. సో ఇమానియల్ కి అయితే ఒక 9 ఆర్ 10 ఇంత మాత్రమే ఓటింగ్ పడుతుంది. సో ఇమానియల్ కి గట్టి పోటీగా 4th ప్లేస్ లో ఉంది డిమాన్ పవన్ కూడా 8-7% ఓటింగ్ అయితే పడుతుంది. సో ఇంకా ఇమానియల్ గారికి అయితే గట్టి పోటీని ఇస్తున్నారు డిమాన్ పవన్. సో థర్డ్ వచ్చేసి ఇమానియల్, 4th వచ్చేసి డిమాన్ పవన్. ఇంకా 5th ప్లేస్ లో అయితే భరణి గారికి ఒక 6% ఓటింగ్ అయితే పడుతుంది. సో సంజన గారికి కూడా 6% ఓటింగ్ పడుతుంది. సో సంజన గారు అండ్ వీళ్ళిద్దరు గొడవలో మీకు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కామెంట్ చేయండి. సో వాళ్ళిద్దరు నా పర్సనల్ గా నేను చెప్పాలనుకుంటే సంజన గారిది రాంగ్ అని చెప్తాను. ఎందుకు అంటే తను ఒక ఆడపిల్ల గురించి ఒక ఇంటర్నేషనల్ షోలో అలా మాట్లాడడం అనేది చాలా రాంగ్ అని చెప్తాను ఒక ఆడపిల్ల గురించి. సో ఇంకా అదైతే కరెక్ట్ కాదు అనిపించింది. సో 6% తో సంజన గారు అయితే 6th ప్లేస్ లో. సో నెక్స్ట్ వచ్చేసి 7th ప్లేస్ లో అయితే దివ్య గారు ఉన్నారు. దివ్య గారికి అయితే ఒక 5% ఓటింగ్ అయితే పడుతుంది. సో లాస్ట్ డేంజర్ జోన్ లో ఉంది సుమన్ శెట్టి గారికి అయితే ఒక 5% ఓటింగ్ పడుతుంది. ఈసారి అయితే డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చు. సో ఇంకా వీళ్ళిద్దరైతే మోస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కు మాత్రమే మీరు ఓట్ చేయండి. ఎందుకు అంటే ఇది విన్నింగ్ రేస్ అనే చెప్పాలి. విన్నింగ్ ఎవరు దగ్గరగా ఓటు పడుతుందో సో తెలిసే వీక్ ఇది. సో ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అందరు ఉన్నారు ఒక కెప్టెన్ రీతు తప్ప. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి మీరు ఓట్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి.